ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. దేవుడు చాలా గొప్ప అమూల్యమైన వాగ్దానమును ఈనాడు మనకందరికి ఇచ్చి ఉన్నాడు. ఇది ఎంత విశాలమైన వాగ్దానం అంటే ఇట్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్, అన్లిమిటెడ్, అనంతమైనది. ఏమి అడిగినను అని వాక్యంలో ఉంది. అది ఎంత పెద్దదైనా చిన్నదైనా నా అవసరాలన్నీ కూడా అది ఏమైనను ఏమి అడిగినను అనే మాటలోనే తీర్చబడతాయి. నా ప్రాణమా స్వేచ్ఛగా వచ్చి దేవుని యొక్క కృపాసనం దగ్గర నిలబడు. ప్రభువు తన మెల్లని స్వరంతో నీతో చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని ఆయన మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఎంత జ్ఞాన సహితమైన వాగ్దానం అంటే మనం ఎప్పుడూ యేసు నామంలోనే అడగాలి. అది మనల్ని ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో అది ఆయనను ఘనపరుస్తుంది కూడా. ఆయనకే మహిమను తెస్తుంది. మనం నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. అయితే దేవునితో మనకు ఉన్న సన్నిహితమైన సంబంధాన్ని అనుసరించి ఆయన కృపను మనం అనుభవించే పరిమాణాన్ని అనుసరించి అప్పుడప్పుడు కొన్ని విషయాలను మనం అడగకుండా ఊరుకుంటాం. అంటే మన ప్రార్థనలు కొన్ని బయటకు రాకుండా మరుగున పడిపోతాయన్నమాట. నీవు ఇది అవసరం లేదులే, దీన్ని అడగలేనులే అని ఎన్నో ప్రార్థనలు మనం అలా ఉంచేసి ఉంటాం. అలాంటి సమయాల్లో కూడా యేసునామం ఎప్పటిలాగానే కృపాసింహాసనం ముందు శక్తివంతంగా పనిచేస్తూ ఎలాంటి సందేహం లేకుండా సంపూర్ణమైన నిశ్చయతతో ప్రార్థించడానికి మనకు సహాయం చేస్తుంది. నిజంగా ఎంత చక్కని ఉపదేశానుసారమైన ప్రార్థన ఇది. క్రీస్తు యొక్క హస్తం నుండి రానిది, ఆయన ఆమోద ముద్ర లేనిది నేను ఏమీ అడగను. నా స్వార్థపూరితమైన లేక నా యొక్క సొంత ఆలోచనను అనుసరించి విజ్ఞాపనలు చేయడానికి నేను యేసు నామాన్ని ఉపయోగించను. అంత సాహసం కూడా నేను చెయ్యను. యేసు నా స్థానంలో ఉంటే ఎలాంటి ప్రార్థనలు చేస్తాడో కేవలం అలాంటి ప్రార్థనలు చేయడానికి మాత్రమే నేను యేసు నామమును ఉపయోగిస్తాను. యేసు నామంలో ప్రార్థించడానికి అధికారం పొందడం అనేది ఎంతో గొప్ప ఘనతను పొందడమే. ఎందుకంటే స్వయంగా యేసే అడిగినట్లుగా మన తండ్రిని మనం అన్నీ అడుగుతున్నాము. మనం యేసుని ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన తన నామాన్ని ఎక్కడ ఉపయోగించడో మనం కూడా అక్కడ ఆయన నామాన్ని ఉపయోగించం. యేసు ఆమోదించే వాటినే నేను అడుగుతున్నానా? నా ప్రతి ప్రార్థనకు ఆయన ముద్రను వేసే ధైర్యం చేయగలుగుతున్నానా? అలా అయితే నేను నా తండ్రి దగ్గర అడిగినవన్నీ తప్పక పొందుతాను. ఇక్కడ నా నామమున మీరు నన్ను ఏమడిగినను చేతును అన్నాడు. చాలా గొప్ప వాగ్దానం. ఏమడుగుతాం మనం? మన ఆలోచన, మన సొంతము, మనకు కావలసినవే కాదు. అవి దేవుని చిత్తములోనివై ఉండాలి. నిజంగా మనలో క్రీస్తు ఉంటే మనం ఏది పడితే అది అడగలేము. క్రీస్తు సారూప్యంలో మనం ఉన్నట్లయితే, మన హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నట్లయితే ఆయన చిత్తం ఏదో దాన్నే మనం అడుగుతాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడట. అంటే ఇష్టానుసారుడంటే దేవునికి ఏదైతే ఇష్టమో దావీదు కూడా దాన్నే కొనసాగించేవాడు. ఆయన హృదయంలో ఏమనుకుంటున్నాడో దావీదు కూడా అలాగే ఆలోచించాడట.
చాలా గొప్ప మాట ఇది. కాబట్టి మనము ఆయన నామమున మనం ఏమడిగినా ఇస్తాడు. కానీ మనం అడిగేది ఆయన చిత్తమై ఉండాలని, ఆయన చిత్తంలో ఉండాలని మనం గమనించి ప్రార్థన చేసి మనం నోరు తెరిచినట్లయితే చాలా గొప్ప వాగ్దానాలను మనం పొందుకొని ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.